మిత్రులందరికీ శుభోదయం. యుఎస్ ఫెడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 75 బేసిస్ పాయింట్స్ అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది పెంచడం అనేది జరిగింది. సో, యుఎస్ మార్కెట్స్ ఏంటంటే నెగెటివ్‌గా రియాక్ట్ అవుతున్నట్టు మనకి కనిపిస్తున్నాయి. మన యొక్క మార్కెట్ స్నాప్‌షాట్ అనేది చూద్దాం. ముందుగా మనం వోలటాలిటీ చూస్తే ఫ్రెండ్స్ వోలటాలిటీ ఆహ్, అరౌండ్ కూల్ ఆఫ్‌గానే ఉంది. 20 బిలో ట్రేడ్ అవుతుంది. మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ చూసుకున్నట్టే 19-20 రేంజ్‌లో ట్రేడ్ అవుతున్నాయి. సో, ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ వచ్చేసరికి మనకి విక్స్, ఇండియా విక్స్. ఓకే. సో, దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ప్రస్తుతానికైతే వోలటాలిటీ పెద్దగా ఏం కనిపించట్లేదు మార్కెట్‌లో. ఓకే. సో, ఈ 2 గూడా ఆపోజిట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతదో మనకి, అప్పుడు మార్కెట్ అనేది పడిపోతూ ఉంటది. ఇండియా విక్స్ కూల్ ఆఫ్ అవుతుంటే మార్కెట్ అనేది స్టేబుల్ అవుతుంటది. ఓకే. ఎనీహౌ ఏంటంటే మనకి ప్రస్తుతానికైతే ఒకానొక టైంలో 12:00కి ఫెడ్ న్యూస్ వల్ల ఐ థింక్ మనకి ఆల్మోస్ట్ 20 దాకా వెళ్ళటం జరిగింది. యాహ్! ఇకపోతే మనం ఇక్కడ నిఫ్టీ 50 నిన్న 0.5% నెగెటివ్‌లో క్లోజింగ్ అనేది ఇచ్చింది. మనకి నెగెటివ్‌గా కనిపిస్తుంది. మొత్తం మనకున్న సెక్యూరిటీస్‌ని 2261 సెక్యూరిటీస్‌లో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చూస్తే 0.44 అనేది ఉంది. ఇక్కడ వచ్చేసరికి డిక్లైన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే. మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఇవి డిక్లైన్స్, ఇవి అడ్వాన్సెస్. ఈ 2 యొక్క రేషియో అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా తెలుస్తూ ఉంది. 0.44 అంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది ఈక్విటీస్‌లో. లేకపోతే ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ 50లో చూస్తే డిక్లైన్స్ 36 కనిపిస్తున్నాయి. పడిపోతున్న స్టాక్స్ 36, పెరుగుతున్న స్టాక్స్ 13 ఉన్నాయి. దాని తర్వాత నిఫ్టీ 500లో చూస్తే 152 స్టాక్స్, సారీ నిఫ్టీ 500లో చూస్తే పడిపోతున్న స్టాక్స్ 357 ఉన్నాయి. పెరుగుతున్న స్టాక్ 143 ఉన్నాయి. బిగ్గర్ పిక్చర్‌లో ఏంటంటే మనకి డిక్లైన్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అదీను నెక్స్ట్ మిడ్ క్యాప్‌లోకెళ్దాం. మిడ్ క్యాప్ సెగ్మెంట్‌లో డిక్లైన్స్ 37 ఉన్నాయి. అడ్వాన్స్ 17 ఉన్నాయి. ఓకే. అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ చూస్తే నిఫ్టీ 50, 500, మిడ్ క్యాప్ ఈ మూడిట్లో గూడా మనకైతే డిక్లైన్సే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే. అండ్ నెక్స్ట్ టాప్ గెయినర్స్‌లో మనకి పర్సెంటేజ్ వైస్‌గా చూసుకుంటే బ్రిటానియా, హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, ఎఫ్ఎంసీజీ సెక్టార్‌లో కొంత గ్రోత్ అనేది కనిపిస్తుంది పర్సెంటేజ్ వైస్‌గా. బట్ వెరీ అగ్రెసివ్‌గా అయితే లేదు. ఓన్లీ బ్రిటానియా మాత్రం 3% ఉంది. ఓకే. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మన పెద్దగా పర్సెంటేజ్ లేదు. బయింగ్ అవుతున్నప్పటికి గూడా గెయినింగ్‌లో పర్సెంటేజ్ అయితే కనిపించట్లేదు. లూజర్స్ వచ్చేసరికి శ్రీ సిమెంట్ 6%, అదానీ పోర్ట్స్ 3.7%, పవర్ గ్రిడ్ 3.5%. ఇక్కడ డిక్లైన్ అవుతున్న వాటిలో చాలా ఎక్కువగా పర్సెంటేజ్ కనిపిస్తుంది. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. వీటి నుంచి మనం ఏంటంటే పెరుగుతుంది. 1, 2 స్టాక్స్ పెరుగుతున్నాయి. బట్ వాటి యొక్క పర్సెంటేజ్ అంత సిగ్నిఫికెంట్‌గా లేదు. ఏదో 1%, 2% అలా ఉంది. పడిపోతున్న స్టాక్స్ ఏమో మనకి 3%, 4%, 5%, 6% ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రెషర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అండ్ హైయెస్ట్ వాల్యూమ్స్ ట్రేడ్ అయిన స్టాక్స్ యెస్ బ్యాంక్, ఐడియా, రేణుకా షుగర్స్, సెంట్రల్ బ్యాంక్, జొమాటో, సుజలాన్. ఓకే. సో, యెస్ బ్యాంక్ 3% అయితే పెరిగింది. రేణుకా షుగర్స్ మనకి 3% పెరిగింది. సెంట్రల్ బ్యాంకు ఓహ్, 6.39% పెరిగింది. సో, ఇక్కడ మనకేమర్థమవుతుందంటే పర్సెంటేజ్ పెరిగింది. అట్ ద సేమ్ టైమ్ వాల్యూమ్స్ గూడా పెరిగినాయి కాబట్టి మనకేంటంటే ఈ యొక్క స్టాక్‌ని మనం వాచ్ లిస్ట్‌లో అనేది పెట్టుకోవచ్చు. ఈ విధంగా పర్సెంటేజ్ ప్లస్ వాల్యూమ్‌ని రెండిటిని గూడా సార్ట్ ఔట్ చేసుకోవడం వల్ల మనకేంటంటే వాచ్ లిస్ట్ అనేది దొరుకుతది. బేస్డ్ ఆన్ ద వాల్యూ చూసుకున్నట్టయితే హైయెస్ట్ వాల్యూ ట్రేడ్ అయింది అంబుజా సిమెంట్‌లో అండ్ అదానీ ఎంటర్‌ప్రైజెస్, ఆహ్, ఏడబ్ల్యూఎల్, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, భారతీ ఎయిర్టెల్, ఏసీసీ. వీటిలో హైయెస్ట్‌గా ఆహ్, వాల్యూ అనేది ట్రేడ్ అయింది. ఓకే ఫ్రెండ్స్. సో, దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే స్టాక్‌ని వీటిల్లో ఎక్కువగా ఏదన్నా ప్యాటర్న్స్ కనిపించినా మనం వాచ్ లిస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి అప్పర్ బ్యాండు చూస్తే గ్రేటర్ థాన్ 20 రూపీస్ ఉన్న స్టాక్స్‌లో మనకి 20% సర్క్యూట్‌లో ఎయిరోలామ్, హైర్టెక్, హైరెక్ట్,
మో వాల్యూ ఇవన్నీ కూడా స్టాక్స్ అనేది కనిపిస్తున్నాయి. ఇవి దగ్గర దగ్గర ఏంటంటే 20% సర్క్యూట్ అనమాట ఇవి. వాటి యొక్క రేంజ్ కూడా చూడొచ్చు, ప్రైస్ బ్యాండ్ 10%లో 10% ఆర్వి. ఓకే. అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి మెక్లో మెక్లియో డ్రగ్స్ మెక్లియో డ్రెస్ ఇవన్నీ కూడా మనకి లోవర్ అప్పర్ సర్క్యూట్లో కనిపిస్తున్నాయి. లోవర్ బ్యాండ్ వచ్చేసరికి మనం ఇక్కడ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. 20%లో అజూని, ఆరూన్ ఇవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మనం 52 వీక్ హైకి దగ్గరగా 66 స్టాక్స్ వచ్చినాయి. 52 వీక్ లోకి దగ్గరగా 21 స్టాక్స్ అని ఇచ్చినాయి. టోటల్గా ఏంటంటే మనకి 87 సెక్యూరిటీస్ అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 52 వీక్ హై స్టాక్స్ ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోవచ్చు మనం. అండ్ 52 వీక్ లో స్టాక్స్ కూడా మనం ఇక్కడ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ప్రకారం, ప్రైస్ చేంజ్ ప్రకారం చేసుకోవచ్చు, లేదా పర్సంటేజ్ చేంజ్ ప్రకారం అయినా మనం సార్ట్అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇవి 52 వీక్ లో అండ్ 52 వీక్ హై. చాలాసార్లు ఏంటంటే 52 వీక్ హై అంటే మనం లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటాం అప్ సైడ్. 52 వీక్ లో ఉంటే డౌన్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో అలాంటి స్టాక్స్ని మనం ఇక్కడ ఈజీగా సార్ట్అవుట్ అనేది చేసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్ మనకి బల్క్ డీల్స్లో ఎయిర్లూమ్, అజూని ఎక్కువగా కనిపిస్తుంది చూడండి. మొత్తం కూడా అజూని, దొడ్ల ఇవన్నీ కనిపిస్తున్నాయి. సో వీటిల్లో మనకి హెవీగా మొమెంటం ఉండే అవకాశం ఉంది. ఐదర్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. అండ్ ట్రై టర్బైన్ షార్ట్ సెల్లింగ్లో మనకి సిప్లా కనిపిస్తుంది. యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ కనిపిస్తుంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్, ఎక్కువ క్వాంటిటీ లేదు. బట్ ఇక్కడ అజూని అండ్ నాకు ఇంట్రెస్టింగ్గా అజూని కనిపిస్తుంది అండ్ ట్రై టర్బైన్ కనిపిస్తుంది. సో వాటిని ఒకసారి చూద్దాం. అండ్ ట్రై టర్బైన్ అయితే మనకి ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అవుతుంది. ఓకే. సో మనకి విక్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది ఎక్కువ రెసిస్టెన్స్ దగ్గర. బట్ అగైన్ చూద్దాం, మనకి కొద్దిగా మార్కెట్ వీక్గా కనిపిస్తుంది కాబట్టి ఈ ఈ క్యాండిల్లో అనేది అబ్జర్వ్ చేద్దాం. ఈ పుల్ బ్యాక్ అనేది తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోన్లో మళ్ళీ ఫ్లాగ్ ఏదైనా ఫార్మేషన్ జరిగితే మనం అగైన్ లాంగ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ప్రస్తుతానికి ఏంటంటే షార్ట్ అనేది దీంట్లో అవాయిడ్ చేద్దాం. లాంగ్ చూద్దాం. ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ బ్లాక్ డీల్స్ కూడా దీంట్లో కనిపిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ యా ఇది. సో ఫ్రెండ్స్ ఇక్కడ స్టాక్ వచ్చేసరికి పీవీఆర్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ఫాల్స్ బ్రేక్అవుట్ జరిగింది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే 2091 దగ్గర మనకి ప్రీవియస్గా హై అనేది ఉంది, రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసింది కానీ ఇమీడియట్గా వీక్ సెల్ ఆఫ్ అనేది జరిగింది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తూ ఉంది. ఈ పాయింట్ దగ్గర డైలీ టైం ఫ్రేమ్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఉంది. అది బ్రేక్ డౌన్ జరిగి నెక్స్ట్ మేబీ ఈ లెవెల్కి రావచ్చు. అరౌండ్ ఏంటంటే మనకి 1590 ఇంకా చాలా రూమ్ అయితే ఉంది డౌన్ సైడ్. ఎందుకంటే మనకి మల్టిపుల్ టైమ్స్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఈ ట్రెండ్ లైన్ని టెస్ట్ చేయడానికి రావచ్చు. ఆల్రెడీ ఏంటంటే మార్కెట్ అనేది మనకైతే వీక్గానే కనిపిస్తూ ఉంది ఇన్ పీవీఆర్. సో పీవీఆర్ని నేను వయా పుట్ ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే యా ఇక్కడ మనకి 1 2 3 ఐటమ్స్ అయితే జరిగింది. బట్ సాలిడ్ క్యాండిల్ అనేది కన్సోలిడేషన్ నుంచి బయటకు వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వాల్యూమ్స్ 15th సెప్టెంబర్న హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి పార్టిసిపేట్ చేయడం రీసెంట్ డేస్లో కనిపించింది. అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మనకి ఏంటంటే ఓ వీక్గా కనిపిస్తుంది కాబట్టి దీన్ని మనం ఏంటంటే వయా పుట్ ఆప్షన్ లేదా ఫీచర్ని షార్ట్ చేసుకోవడం కూడా చేసుకోవచ్చు. సో ఈ స్టాక్ అనేది నేను షార్ట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇకపోతే ఓపెన్ ఇంట్రెస్ట్ చైన్ ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చైన్లో మనం చూసుకున్నట్టయితే ఈ పాయింట్ మనకి 17,700 17,750 అనేది సపోర్ట్ ఉంది. ఐ మీన్ ఎట్ ద మనీ ఉంది. ఎట్ ద మనీ దగ్గర మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 34,000 క్వాంటిటీ అండ్ 16,000 క్వాంటిటీ ఈ విధంగా కనిపిస్తున్నాయి. బట్ పుట్ సైడ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతున్నారు. ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 23,000. ఓకే. ఇది 650. ఇది ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ, ఇంకా రాలేదు మార్కెట్ ఆ ప్రైస్ దాకా. 23,000 క్వాంటిటీ లాట్స్ ఎగ్జిట్ అయ్యారు. అండ్ 9,300 క్వాంటిటీ మాత్రమే రాశారు. ఇక్కడ వచ్చేసరికి మనకి 34,000
క్వాంటిటీ అనేది రైటింగ్ చేశారు. దర్ ఈస్ ఎ హ్యూజ్ సిగ్నిఫికెంట్. మళ్ళీ వచ్చేసరికి ఇక్కడ 17,750 దగ్గర ఓన్లీ 133 లాట్సే రాశారు. ఇక్కడ వచ్చేసరికి 16,286 క్వాంటిటీ. సో వీళ్ళు ఏంటంటే హ్యూజ్గా రైటింగ్ అనేది చేస్తున్నారు. బికాజ్ మనకి ఇక్కడ పవెల్ ఫెడ్ రేట్ హైక్ అనేది కూడా ఇంపాక్ట్ చేస్తుంది ఐ థింక్. సో ఈ ఎడమని ఆప్షన్స్ దగ్గర అయితే పుట్స్ రాయలేకపోతున్నారు. సో దట్ రిప్రజెంట్ ఏంటంటే మనకి క్లియర్గా మార్కెట్ బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కాల్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. అగైన్ ఏంటంటే ఇట్ ఈజ్ ఆల్సో రిప్రజెంట్స్ ద బేరిష్ సెంటిమెంట్. బోత్ కూడా బేర్స్ కల్లే సపోర్ట్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. చూద్దాం మనకి ఈరోజు మార్కెట్ ఎక్కడ ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతుందో దాన్ని బట్టి మనకి ఒక ఐడియా అనేది రావడం జరుగుతుంది. ఎట్ ద మనీ ఆప్షన్స్ దగ్గర అయితే క్లియర్గా బేరిష్ సెంటిమెంట్ అనేది ఉంది. అండ్ ఫస్ట్ డవ్ జోన్స్ 30 అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. ఇంతకుముందు క్లియర్గా మనం మాట్లాడుకుంది ఏంటంటే ఈ పాయింట్ దగ్గర మనకి సపోర్ట్ ఉంది, బట్ మనం సపోర్ట్ చూడట్లేదు. సపోర్ట్ ఈజ్ నాట్ అవర్ ఎజెండా అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ పాయింట్ దగ్గర కొద్దిగా రియాక్షన్ అయింది, బట్ వెరీ బిగ్ క్యాండిల్ వస్తే దెన్ వీ విల్ థింక్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే మార్కెట్ ఫాలింగ్ అవుతుంది కాబట్టి జస్ట్ పాస్ అనమాట. ఫాల్ అయింది, పాస్ తీసుకుంది, ఫాల్ అయింది, 2 days పాస్ తీసుకుంది, మళ్ళీ ఫాల్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో హోప్ ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ అనేది ఈ లెవెల్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేస్తుంది. ఓకే, హై ఛాన్సెస్ అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే సిగ్నిఫికెంట్ వాల్యూమ్స్ కూడా డౌన్ సైడ్ పార్టిసిపేట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మన ఎస్జిఎక్స్ నిఫ్టీ మనకి ఆల్రెడీ ఈ ఆర్ఎస్ఐ కూడా బిలో 55 ట్రేడ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ నెగిటివ్ సైన్ అనమాట. సో అండ్ ప్రైస్ యాక్షన్ కూడా మనకి డైలీలో సెల్లింగ్ సైడే క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఒక స్మాల్ ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. సో హోప్ అట్లీస్ట్ ఈ లెవెల్ని అయితే టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. రౌండ్ నెంబర్ వచ్చేసరికి 17,500 ఆర్డ్ లెవెల్స్. ఇంకా మనకు ఒక 75 పాయింట్స్ అనేది ఉంది. ఇది ఎస్జిఎక్స్ నిఫ్టీ ఆల్రెడీ సింగపూర్లో ట్రేడ్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద మన నిఫ్టీ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ క్లోజింగ్ చూడండి, ఇదేమో ప్రస్తుతం 17,575 దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ మనదేమో 17,720 దగ్గర ఉంది. సో దెర్ ఈజ్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ అనమాట ఇక్కడ. ఓకే, 575 అంటే ఈ ఒక 125 అండ్ ఈ ఒక 145 పాయింట్స్ మనకి గ్యాప్ డౌన్ అనేది ట్రేడ్ అవుతుంది. ఓకే, బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో ఎనీ మూమెంట్ ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అవ్వచ్చు. అండ్ మన చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ సెల్లింగ్ వచ్చింది, గ్యాప్ డౌన్ సెల్లింగ్, మళ్ళీ ఇండెసిషన్. సో హోప్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ కంటిన్యూ అయితే దిస్ ఈస్ ద లెవెల్ అట్లీస్ట్ సేమ్ 510 520 దగ్గర మనకైతే ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. బట్ బిగ్గర్ పిక్చర్లో మనకి ఏంటంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఈరోజు మార్కెట్ 140 పాయింట్స్ గ్యాప్ డౌన్ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే. ఓకే, హోప్ వీడియో నచ్చిందని చెప్పేసి భావిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.